యూట్యూబ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం లాంగ్ వీడియోస్ కి వ్యూస్ ఎందుకు రావట్లేదు జ్యోతి గారు అని చెప్పేసి రీసెంట్ టైమ్ లో ఎక్కువ మంది ఈ కమెంట్ అయితే చేయటం జరిగింది. అక్క ఎంత మంచి కంటెంట్ వీడియో పోస్ట్ చేసినా కూడా లాంగ్ వీడియోస్ కి 3, 5, 10, 100 ఇలా మాత్రమే వ్యూస్ వస్తున్నాయక్క, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఎస్, ఈ వీడియోలో అయితే యాజ్ ఎ క్రియేటర్ గా మనం చేయకుండా ఉండాల్సిన మిస్టేక్స్ ఏంటి, లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రావటానికి మనం ఏ ఫ్యాక్టర్స్ ని ఫాలో అవుతే వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. స్కిప్ చేశారో ఏమీ అర్థం కాదు, బికాస్ లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రాకపోవటానికి చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. ఈ ఒక్క పాయింట్ వల్లనే మీకు లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు అని చెప్పలేమన్నమాట. ఈ వీడియోలో చాలా పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క పాయింట్ కి నెక్స్ట్ పాయింట్ కి లింక్ అయి ఉంటది, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీ లాంగ్ వీడియోస్ కి ప్రెసెంట్ 500 లోపల వ్యూస్ వస్తున్నాయా, 1000 లోపల వ్యూస్ వస్తున్నాయా, ఎన్ని వ్యూస్ వస్తున్నాయా అనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం. ఛానల్ నేమ్ వచ్చేసి ఏజీ కలెక్షన్. కంటెంట్ వచ్చేసి శారీస్ అయితే సేల్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే అప్డేట్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారనమాట. వీళ్ళ ఛానల్ ని ఫాలో అయ్యి మీరు ఆర్డర్ కింద ప్లేస్ చేసుకున్నట్లయితే 50 రూపీస్ దాకా ఆఫ్ అయితే ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి ఆ సిస్టర్ అయితే చెప్పారు. చాలా మంచి కలెక్షన్ ఉంది, జెన్యున్ పేజ్. వీళ్ళ ఛానల్ అయితే కొలాబ్ చేస్తున్నాను. వీళ్ళ ఛానల్ ని కూడా విజిట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ అందించండి. సో ఫస్ట్ పాయింట్ అయితే చెప్తాను చూడండి. ఆడియన్స్ మైండ్ సెట్ చేంజ్ అనమాట. ప్రజెంట్ మనం ఎక్కడున్నాం, 2025లో ఉన్నాం. ఈ 2025లో కంప్లీట్ గా ఆడియన్స్ మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఆడియన్స్ ఎలా ఉన్నారు, ఆడియన్స్ కి ఏం కావాలి అంటే క్విక్ కంటెంట్ కావాలి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించి వీడియోస్ అనేవి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటది. నవడేస్ మనకు రీల్స్ కావచ్చు, ఈ షార్ట్ వీడియోస్ కావచ్చు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది రీల్స్, షార్ట్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉండటం వల్ల అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా దొరికేస్తుంది. 1 minute లోనే వీడియో ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలిసిపోతుంది. సో అలా మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటది. మీరు ఇప్పుడు లాంగ్ వీడియో చేసినప్పుడు అందులో స్ట్రాంగ్ కంటెంట్ అనేది ఇవ్వగలగాలి. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు, లేదా ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ చేస్తున్నారా, ఏదన్నా కానివ్వండి, బోర్ కొట్టించకుండా ఎంగేజింగ్ గా మీరు చేయగలగాలి అనమాట. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు థింక్ చేయాలి. క్విక్ కంటెంట్, ఫాస్ట్ కంటెంట్ అనేది ఇవ్వాలి. సో ఇలా మీరు ఆడియన్స్ కి కావాల్సిన కంటెంట్ అనేది ఒకసారి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి అల్గారిథం లాజిక్. ఇక్కడ ఏంటి అంటే ఈ అల్గారిథం లాజిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ కూడా హెల్ప్ చేస్తుంది. అరే నీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు వ్యూస్ రావట్లేదు, ఇవి చెక్ చేసుకో అని చెప్పేసి త్రూ వైటీ స్టూడియో ద్వారా మీ ఛానల్ పర్ఫార్మెన్స్, అంటే మీరు వీడియో అప్లోడ్ చేస్తారు కదా, ఆ వీడియో యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇట్లా కంప్లీట్ డేటా మనకు వైటీ స్టూడియోలో యూట్యూబ్ ఇస్తుంది కదా. సో అక్కడ మనం చెక్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఈ అల్గోరిథం లాజిక్ లో 3 పాయింట్స్ అయితే వస్తాయి. వీటిని మీరు అబ్జర్వ్ చేసి వీటిని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సిటిఆర్ అన్నమాట. సిటిఆర్ అంటే ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్. ఇప్పుడు మన వీడియో ఒక వ్యూవర్ కి ఎలా కనిపిస్తుంది, హోమ్ పేజ్ లో థంబ్నెయిల్ రూపంలో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వాళ్ళు మన వీడియో ఎంతన్నా బాగుండనివ్వండి, అది వాళ్ళకి తెలియదు. మీరు చాలా బాగా డిజైన్ చేసి ఉంటారు, చాలా కష్టపడి ఆ వీడియోని డిజైన్ చేసి, లేదా ఒక వాయిస్ ఓవర్ కావచ్చు, మంచి కంటెంట్ ఉంది ఆ వీడియోలో అనుకుందాం. అది పక్కన పెడితే వాళ్ళు క్లిక్ చేయాలి అంటే ఫస్ట్ మీ థంబ్నెయిల్ అనేది బాగుండాలి. సో అలా మీ థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేస్తున్నారు అంటే సిటిఆర్ రేట్ బాగున్నట్లు అనమాట. ఈ థంబ్నెయిల్ విషయంలో మీరు సక్సెస్ అయినట్లు. ఇక్కడ ఈ సిటిఆర్ పర్సెంటేజ్ మనకు 10% అన్నా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ చేస్తేనే సరిపోదన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మన వీడియోని చూడాలి. కనీసం ఇప్పుడు మన వీడియో ఒక 8 minutes 10 minutes ఉందనుకోండి, మన వీడియో 4 minutes అన్నా చూడాలి. అలా 4 minutes కూడా చూడకుండా వెంటనే 1 minute కి 2 minute కి బ్యాక్ వచ్చేస్తున్నారు అనుకోండి, ఆ వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి వాచ్ టైం పర్సెంటేజ్.
సో ఎంతసేపు మన వీడియోలో వాళ్ళు స్టే చేసి చూస్తున్నారు, ఈ వీడియోకి ఎంత వాచ్ టైం వస్తుంది అని చెప్పేసి ఈ 3 పాయింట్స్ మనం చెక్అవుట్ చేసుకోవాల్సి ఉంటది. మీకు పక్కన స్క్రీన్ షాట్ అయితే నేను యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ వీడియోకి సిటిఆర్ రేట్ డౌన్ అయిపోయింది అండ్ అలాగే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ రేట్ కూడా పడిపోయింది. ఈ వీడియోకి ఏమవుతుందంటే ఇంకా యూట్యూబ్ ఎక్కువ మందికి సజెస్ట్ చేయదు, రికమెండ్ చేయదు. ఈ వీడియోకి వ్యూస్ అనేవి ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతాయి. ఎప్పుడైతే మీకు సిటిఆర్ రేట్ బాగుండి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఈ రెండు బాగున్నాయి అనుకోండి, యూట్యూబ్ ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు వీడియోస్ అనేది చూసుకోవాలి. ఇక్కడ సిటిఆర్ రేట్ డౌన్ అయింది అనుకోండి, మీరు ఇంకో థంబ్నెయిల్ పెట్టండి, నెక్స్ట్ ఇంకో థంబ్నెయిల్ చేసి పెట్టినారనుకోండి, మేబీ ఆ థంబ్నెయిల్ క్లిక్ అయితే మీకు ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ పెరుగుతుంది కదా, సో క్లిక్ రేట్స్ పెరుగుతాయి. సో అదైతే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ మీరు మార్చలేరు, బికాస్ ఎందుకంటే అది పబ్లిక్ అయిపోయి ఉంటది కాబట్టి ఇంకా మీరు ఏమీ చేయలేరు. కానీ దీని నుంచి మీరు ఏం నేర్చుకోవాలి అంటే, అరే ఈ వీడియోని ఎందుకు చూడట్లేదు జనాలు, వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు, ఈ వీడియో పైన ఆడియన్స్ రిటెన్షన్ లేదు కదా. సో నెక్స్ట్ టైం మనం మన వీడియోని చూడడానికి వచ్చిన వ్యూయర్ ని హోల్డ్ చేసేలాగా మన వీడియో కంటెంట్ ప్లాన్ చేసుకోవాలి అనేది మీరు గ్రహించి నెక్స్ట్ వీడియోలో మీ వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బాగుండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ ఏంటంటే థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ మిస్టేక్స్ అన్నమాట. చాలా మంది థంబ్నెయిల్ విషయంలో టైటిల్ విషయంలో ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. వీడియో అంతా బాగా చేసి ఉంటారు, థంబ్నెయిల్ వచ్చేసరికి నాకు థంబ్నెయిల్ చేయటం రాదు, ఏముందిలే చూస్తానులే అని చెప్పేసి ఇట్లా లైట్ తీసుకొని ఇక్కడ ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మన ఛానల్లో క్యాన్వా యాప్ లో చూపించాను అండ్ అలాగే పిక్సెల్ ల్యాబ్ లో కూడా చూపించాను. ఇంకా ఎవరికైనా థంబ్నెయిల్ చేసుకోవడం రాకపోయినట్లయితే ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ మీరు థంబ్నెయిల్ ఎలా ఉండాలి, ఒక థంబ్నెయిల్ ఎలా మీరు ప్లేస్ చేయాలి ఒక వీడియోకి అంటే, ఇప్పుడు థంబ్నెయిల్ లో బోల్డ్ టెక్స్ట్ యాడ్ చేయండి, మంచి కలర్స్ ఇవ్వండి టెక్స్ట్ కి. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు సపోజ్ ఒక హ్యాపీ వీడియో షేర్ చేస్తున్నారు వ్యూవర్స్ కి అనుకున్నారు అనుకోండి, ఆ థంబ్నెయిల్ లో హ్యాపీ ఫేసెస్ కనిపించాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వ్లాగ్స్ మీరు షేర్ చేస్తున్నారు, ఆ ఫ్యామిలీ వ్లాగ్స్, ఆ ఫ్యామిలీ రిలేటెడ్ గా పిక్స్ ఇక్కడ రావాలి. అండ్ అలాగే ఇప్పుడు సపోజ్ మీరు ఒక సాడ్ మూమెంట్ ని వీడియోని షేర్ చేస్తున్నారు, ఆ థంబ్నెయిల్ లో అరే ఇలా జరుగుతుందని చెప్పేసి అనుకోలేదు, అబ్బా ఇట్లాంటివి కదా మీరు రాస్తారు అంటే ఆ వీడియో అలాంటిది కదా. అక్కడ థంబ్నెయిల్ లో కూడా మీ ఎక్స్ప్రెషన్స్, ఫేస్ అలా ఉండాలన్నమాట. సో అలా ఎమోషన్ ఉండేలాగా మీ ఫేస్ తో ఒక పిక్ తీసుకొని పెట్టండి, బోల్డ్ టెక్స్ట్ యాడ్ చేయండి. ఆ థంబ్నెయిల్ లో యాడ్ చేసే టెక్స్ట్ కూడా ఒక క్యూరియాసిటీ ఉండేలాగా, ఒక ఎమోషన్ బిల్డ్ అయ్యేలాగా మీరు చూసుకోండి. నెక్స్ట్ టైటిల్స్ కూడా చాలా మంది ఏదో ర్యాండమ్ గా పెడుతూ ఉంటారు, దానిలో ఒక అర్థం ఉండదు, అర్థం ఉండదు. నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు, జస్ట్ తెలుసుకోండి. సో ఇట్లా చేస్తూ ఉంటారు. సపోజ్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సో ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, అది నా ఛానల్ ఫస్ట్ వీడియో అనుకుందాం. మై ఫస్ట్ బ్లాగ్ ఇన్ యూట్యూబ్ అని ఇలా పెడుతూ ఉంటారు. ఇలా పెట్టే కంటే మీరు అక్కడ దీని బదులు మై ఫస్ట్ బ్లాగ్ ఇన్ యూట్యూబ్, మై షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ అని కావచ్చు, లేకపోతే నేను యూట్యూబ్ లో ఛానల్ స్టార్ట్ చేయడానికి మా ఇంట్లో వాళ్ళతో పడిన కష్టాలు, వాళ్ళని ఒప్పించడానికి నేనేం చేశాను, ఇలాంటి టైటిల్స్ కింద మీరు యూజ్ చేశారనుకోండి. ఇప్పుడు చూడండి, షాకింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం జరిగింది అనేది ఒకటి తెలుసుకోవటానికి అక్కడ ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసిన వాళ్ళు అవుతారు. సో అందుకోసమన్నా మీ వీడియోని ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ ఇలాంటి టైటిల్ కూడా, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేను ఛానల్ స్టార్ట్ చేశాను, దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్ అన్నాం అనుకోండి, అక్కడ ఏం చేసింది ఈమె, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఈమె ఏం చెప్పి ఒప్పించింది యూట్యూబ్ ఛానల్ కోసం, ఇలాంటివి కొంచెం క్యూరియాసిటీ అనేది బిల్డ్ అవుతుంది. మీరు జస్ట్ జనరల్ గా ఫస్ట్ బ్లాగ్ అని పెట్టారనుకోండి, ఆ టైటిల్ కి ఈ టైటిల్ కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అలా మీరు థంబ్నెయిల్స్ అండ్ అలాగే టైటిల్స్ లో కూడా మంచిగా సో ఫేస్ ప్లస్ ఎమోషన్ ప్లస్ బోల్డ్ టెక్స్ట్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి వాచ్ టైం బ్రేక్ పాయింట్స్. ఈ వాచ్ టైం బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి అంటే, మన వీడియోకి ఖచ్చితంగా 40% వాచ్ టైం అనేది ఉండాలి మన ప్రతి వీడియోకి కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన వీడియో 8 మినిట్స్ ఉన్నట్లయితే ఆ వీడియోని వ్యూయర్ ఖచ్చితంగా 4 మినిట్స్ అన్నా చూడాలి. అలా కాకుండా 1 మినిటే 2 మినిట్సే చూస్తున్నారు అనుకోండి, యూట్యూబ్ అల్గోరిథం కి నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి. అంటే ఈ వీడియో పైన జనాలు స్టే చేయట్లేదు, చూడట్లేదు, ఎంగేజింగ్ గా లేదు, బోరింగ్ గా ఉంది, ఇంట్రెస్ట్ గా లేదు ఈ వీడియో అని చెప్పేసి ఎక్కువ మంది సజెస్ట్ చేయటం యూట్యూబ్ మానేస్తుంది అనమాట. అలా కాకుండా మీ వీడియోని ఎంగేజ్ అయ్యి
చాలా వరకు మీ వీడియోని చూస్తున్నారు అనుకోండి, డే బై డే న్యూ పీపుల్ కి సజెస్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అలా మీకు డే బై డే వ్యూస్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటది లాంగ్ వీడియోస్ కి. అండ్ ఇంకోటి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో చాలా మంది ఏం మిస్టేక్ చేస్తున్నారంటే వీడియో స్టార్టింగ్ లోనే లాంగ్ ఇంట్రోస్ పెడుతున్నారు, బోర్ కొట్టించే పాయింట్స్ పెడుతున్నారు. అలా పెట్టినప్పుడు మీకు యావరేజ్ వీడియో డ్యూరేషన్ అనేది ఎలా పెరుగుతుంది? పెరగదు. ఇప్పుడు ఒక వ్యూయర్ మీ వీడియోని ఎందుకు ఓపెన్ చేసింటాడు? థంబ్నెయిల్ చూసో టైటిల్ చూసో మీరు అక్కడ రాసిన పాయింట్స్ ఆ మ్యాటర్ వాళ్ళకు కావాలి అనిపిస్తే వాళ్ళు వీడియో అనేది ఓపెన్ చేసింటారు. ఈ థంబ్నెయిల్ లో ఏదైతే ఉందో, ఈ టైటిల్ లో మీరు ఏదైతే రాసింటారో, ఈ రెండు వీడియో స్టార్టింగ్ లో ఉండేలాగా చూసుకోండి. వీడియో స్టార్టింగ్ లో హుక్ పాయింట్స్ పెట్టాలి. హుక్ పాయింట్స్ అంటే ఏంటి అంటే ఆ వీడియోలో ఉండే హైలైట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు బ్లాగ్ చేస్తున్నారు అనుకోండి, ఎంటర్టైన్మెంట్ కదా, ఆ ఫన్నీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవి మీరు వీడియో స్టార్టింగ్ లో ఉండేలాగా చూసుకోవాలి. అలా కాకుండా బోర్ కొట్టించే పాయింట్స్ 20-30 సెకండ్స్ ఉన్న లాంగ్ ఇంట్రోస్ పెట్టారనుకోండి, వ్యూయర్ కి ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుంది? వెంటనే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది, బ్యాక్ వచ్చేస్తారు. అలా మీకు అలా బ్యాక్ రావటం వల్ల ఆ వీడియోకి యావరేజ్ డ్యూరేషన్ పడిపోయి అల్గోరిథం ఏం చేస్తుంది అంటే ఎక్కువ మందికి సజెస్ట్ చేయదన్నమాట మీ వీడియోస్ ని. అలా మీకు వ్యూస్ రాకుండా అయిపోతాయి. వీడియో స్టార్టింగ్ లో కూడా మీరు హుక్ పాయింట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఎంగేజింగ్ గా వీడియో అనేది ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు నేను నాది మీకు ఎగ్జాంపుల్ గా స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ వీడియోకి 2.2 lakh వ్యూస్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోకి స్టార్టింగ్ లో 4-5 మినిట్స్ ఉండిండేది యావరేజ్ వ్యూ డ్యూరేషన్. అప్పుడు ఎక్కువ మందికి సజెస్ట్ చేసుకుంటూ వచ్చింది యూట్యూబ్. నా ఇప్పుడు ఏమైందంటే వ్యూస్ చాలా వరకు వచ్చాయి, వ్యూస్ చాలా వరకు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంచెం యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే తగ్గింది 2 మినిట్స్ మాత్రమే ఈ వీడియోని చూస్తున్నారు. కానీ వ్యూస్ ఎక్కువ వచ్చినా కూడా ఇంకా ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా ఈ వీడియోకి 2 మినిట్స్ యావరేజ్ డ్యూరేషన్ ఉంది అని చెప్పేసి ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తూ ఉంటది అనమాట యూట్యూబ్. అంటే ఒకనొక టైంకి మీకు మంచి వ్యూస్ వచ్చిన తర్వాత వాచ్ టైం కొంచెం తగ్గినా కూడా ఏం కాదనమాట. కానీ స్టార్టింగ్ స్టేజ్ లో వాచ్ టైం మంచిగా వచ్చేలాగా ఎంగేజింగ్ గా హుక్ పాయింట్స్ పెట్టి మనం వీడియోస్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ ఇంపాక్ట్ ఆన్ లాంగ్ వీడియోస్ అనమాట. ఈ షార్ట్స్ ఇంపాక్ట్ ఆన్ లాంగ్ వీడియోస్ అంటే ఏంటి అంటే, కొంతమంది తెలుసో తెలియకో ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఛానల్లో కేవలం షార్ట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం ద్వారా యూట్యూబ్ ఏం థింక్ చేస్తుంది, యూట్యూబ్ అల్గోరిథం ఏం థింక్ చేస్తుంది అంటే వీళ్ళ ఛానల్లో ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు, షార్ట్ కంటెంట్ మాత్రమే వస్తుంది అని చెప్పేసి ఆ వీడియోస్ ని పుష్ చేయటం స్టార్ట్ చేస్తూ ఈ లాంగ్ వీడియోస్ కి పుష్ చేయటం కొంచెం స్టాప్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఇవి మాత్రమే పెడుతూ ఉంటారు కదా, ఇవే పుష్ చేస్తూ ఉంటది. మీరు సడన్ గా తెచ్చి లాంగ్ వీడియోస్ పెట్టారనుకోండి, వాటిని పుష్ చేయదు, వాటిని రికమెండ్ చేయదు, అలా మీకు వ్యూస్ అనేవి రావు. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే వీక్ కి ఒక 1 or 2 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి, షార్ట్ వీడియోస్ 3 or 5 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. బ్యాలెన్స్ చేయండి రెండింటిని. పెడితే ఓన్లీ షార్ట్స్ ఓన్లీ లాంగే కాకుండా మీరు లాంగ్ వీడియోస్ ని కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉండేలాగా ఛానల్లో అనేది చూసుకోండి. సడన్ గా తెచ్చి పెడితే లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రావన్నమాట. మీ ఛానల్లో ఉన్న ఆడియన్స్ కూడా సడన్ గా ఎవరు చూడరు. మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచే లాంగ్ వీడియోస్ ని మీ సబ్స్క్రైబర్స్ కి అలవాటు చేయాలి. సో లాంగ్ వీడియోస్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చేసి నిచ్ క్లారిటీ మిస్సింగ్. నిచ్ అంటే ఏంటి అంటే కేటగిరీ అనమాట. మీరు చేస్తున్న కంటెంట్ ని నిచ్ అంటారు అనమాట, యూట్యూబ్ భాషలో నిచ్ అంటారు. ఒకటే నిచ్ ఫాలో అవ్వండి. అంటే మీరు ఇప్పుడు వ్లాగ్స్ చేస్తున్నారా, వ్లాగ్స్ మాత్రమే చేయండి. లేదా టైలరింగ్ వ్లాగ్స్ చేస్తున్నారా, వీడియోస్ చేస్తున్నారా, టైలరింగ్ వీడియోస్ మాత్రమే చేయండి. లేదా రివ్యూస్ చేస్తున్నారా, ఏదైనా రివ్యూస్ మాత్రమే చేయండి. ఏదో ఒకటి మీకు నచ్చిన కంటెంట్ మీదనే మీరు స్టిక్ అవ్వండి, ఫిక్స్ అవ్వండి. ఒకటే కంటెంట్ మీరు చేయగలిగితే మీకు ఛానల్ రీచ్ అనేది బాగుంటది. ఇప్పుడు సపోజ్ ఈ రోజు మీరు ఒక వ్లాగ్ పెట్టారు, ఈ వీడియోని తీసుకెళ్లి ఈ వ్లాగ్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ కేటగిరీకి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో తీసుకొచ్చి టైలరింగ్ వీడియో పెట్టారు అనుకుందాం సపోజ్, అంటే వేరే కంటెంట్ వీడియో పెట్టారు. ఇక్కడ ఏం చేస్తుంది యూట్యూబ్ అంటే ఈ ఫస్ట్ వీడియో సజెస్ట్ చేసిన ఆడియన్స్ లోనే కొంతమందికి ఈ వీడియోని కూడా సజెస్ట్ చేస్తుంది సెకండ్ టైం. అప్పుడు ఆ ఆడియన్స్ కి ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, చూడరు, ఈ మీ వీడియోని
స్కిప్ చేస్తారు. అలా ఏమవుతుందంటే ఈ వీడియోని పెద్దగా చూడట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఆ వీడియోకి రీచ్ అనేది డౌన్ చేసే ఛాన్స్ అనేది ఉంటది యూట్యూబ్. కాబట్టి మీరు ఎండ్ ఆఫ్ ద డే ఒకటే నిచ్చి ఫాలో అయ్యారనుకోండి, ఆడియన్స్ అనే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరు. మీ ఆడియన్స్ ని మీరే కన్ఫ్యూజ్ చేస్తే ఇంకా మీకు ఎక్కడి నుంచి వస్తాయి వ్యూస్? యూట్యూబ్ అల్గోరిథం కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకటి నిచ్ అనేది ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడింగ్ టైమింగ్ అండ్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఎంత మంచి వీడియోస్ చేస్తున్నాము, థంబ్నెయిల్స్, టైటిల్స్, ఇది కూడా ఇవన్నీ మ్యాటరే. ఇక్కడ మీరు ప్రతిదీ ఫాలో అవ్వాలి. ఏది ఒకటి ఫాలో అవ్వకపోయినా కూడా ఇక్కడ మీకు రీచ్ అనేది ఉండదు. సో ఇక్కడ ఎంత మంచి వీడియోస్ చేసినా కూడా మీరు అప్లోడ్ కన్సిస్టెన్సీగా ఉండాలి. నాకు ఇష్టం వచ్చినప్పుడు వీడియో పెడతాను, నేను ఒక నెలకు ఒక వీడియో పెడతాను, మళ్ళీ ఎప్పుడో నాకు టైం ఉన్నప్పుడు, నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను వీడియోస్ చేస్తా అంటే అల్గోరిథం కూడా అట్లే ఉంటది, మీకు వచ్చే వ్యూస్ కూడా అట్లే ఉంటాయి అనమాట. మీరు ఖచ్చితంగా పర్ వీక్ కి 3 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ రండి. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. లేదా మీరు 3 నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను అంటే ఒకటే పోస్ట్ చేస్తారా, ఆ ఒకటే ఫాలో అవ్వండి. ఏదైనా కానీ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. అండ్ అలాగే టైమింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టైమింగ్ ఏ టైంలో అప్లోడ్ చేస్తారు అంటే, తెలుగు క్రియేటర్స్ కి బెస్ట్ టైం ఏదైనా ఉంది అంటే అది 6:30 PM టు 9:30 ఆర్ 9 అనమాట. ఈ టైంలో మీరు వీడియోస్ ని హ్యాపీగా పోస్ట్ చేసుకోండి. లేదా మీ ఛానల్ కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకోండి, మీ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఏ టైంలో యాక్టివ్ గా ఉన్నారనే గ్రాఫ్ కూడా మీకు వైటీ స్టూడియోలో చూపిస్తుంది అనమాట. ఈ టాపిక్ రిలేటెడ్ గా ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. చాలా డెప్త్ గా అక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. సో అలా మన సబ్స్క్రైబర్ యాక్టివ్ గా ఉన్న టైంలో మనం వీడియోస్ పోస్ట్ చేస్తే కొంచెం రీచ్ అనేది పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ప్రతిదీ ఫాలో అవ్వాలి. ఎస్ఈఓ అనమాట. ఎస్ఈఓ రిలేటెడ్ గా కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. ఎస్ఈఓ అంటే థంబ్నెయిల్, టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనమాట. సో ఇది మీరు ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోవాలి. లాంగ్ వీడియోస్ కి ఎస్ఈఓ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. డిస్క్రిప్షన్ లో కూడా మీ వీడియో ఏముంది ఏంటి అని చెప్పేసి రాయాలి, కీవర్డ్స్ ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, ట్యాగ్స్ ఇవ్వాలి. ఇలా మీరు ప్రతిదీ చేసినప్పుడే మీకు లాంగ్ వీడియోస్ కి వ్యూస్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, వీడియో స్టార్టింగ్ లో హుక్ పాయింట్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే థంబ్నెయిల్స్, మంచిగా టైటిల్స్ ఉండేలాగా చూసుకోండి. షార్ట్ వీడియోస్ ప్లస్ లాంగ్ వీడియోస్ రెండు కంబైన్ చేయండి. ఒకటే నుంచి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోండి. కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయండి. సో ఇలా చేయటం ద్వారా మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. సో మీరు లాంగ్ వీడియోస్ కి వ్యూస్ అనేది రావట్లేదని ఇంకా ఎవరైనా బాధపడుతుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు రెవెన్యూ రావాలన్నా, మీరు యూట్యూబ్ లో నిలదొక్కగలగాలి, మీకు ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే ఖచ్చితంగా యూట్యూబ్ లో హెల్ప్ అయ్యేది కేవలం లాంగ్ వీడియోస్ అండి. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, షార్ట్ వీడియోస్ వర్సెస్ లాంగ్ వీడియోస్, ఏ వీడియోస్ ఎక్కువగా చేస్తే మనకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే కూడా ఒకసారి చూడండి. సో మనకి లాంగ్ వీడియోస్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. లాంగ్ వీడియోస్ కి వ్యూస్ తప్పించుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, పేషెన్స్ ఉండాలి. ఇదంతా ఒక్క రోజులో జరిగిపోదు. సక్సెస్ అనేది చాలా ఫాస్ట్ గా ఎవరికి రాదు. సో అలా వచ్చిందంటే అది ఎక్కువ రోజులు కూడా నిలబడదనమాట. మీరు స్లోగా రీచ్ అవుతూ వెళ్తేనే మీకంటూ ఒక ఫ్యామిలీ, ఒక సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఏర్పడతారు. వాళ్ళు మీ ప్రతి వీడియోని అనేది చూసుకుంటూ వస్తారు. సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.